నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలో పరిష్కారం కాని కేసులకు మార్గదర్శకం మెగా లోక్ అదాలత్. కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని లోక్ అదాలత్ చైర్మన్ 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. నంద్యాలలో 2 రోజుల టీవీ టెక్నీషియన్ శిక్షణ శిబిరం ప్రారంభం. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ సహకారంతో శిక్షణ శిబిరం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ. నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకుడు భావనసి వాసు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది మహోత్సవాలు 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలను కరపత్రాలు విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు. నంద్యాల కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో న్యాయవాదులకు దావత్ ఏ ఇఫ్తార్. కుల మతాలకు అతీతం రంజాన్ పండుగ. జిల్లా జడ్జి అమ్మన్న రాజా. శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు ఈవో శ్రీనివాసరావు. నంద్యాల ఎస్పీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం. 31 మందికి వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు. కళాశాల ప్రిన్సిపాల్ మునిశేఖర్ వెల్లడి. నంద్యాలలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్లో నమాజ్కు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు. చైర్పర్సన్ బబున్నిసా. శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కిడాంబి వేణుగోపాల స్వామికి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. ఆలగడ్డ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ. విద్యార్థులకు అన్నం పెట్టని వైనం. అధికారులకు ముచ్చెముటలు పట్టించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని లోక్ అదాలత్ చైర్మన్ 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు. జిల్లా జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఎన్నడూ లేనంతగా కేసుల పరిష్కారం, లబ్ధిదారులకు ఎక్కువ నగదు అందజేశామన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 50 లక్షల పరిహారాన్ని జడ్జీలు అందజేశారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో సీసీ కేసులు, ఎస్టీసీ కేసులు, డీవీసీ మెయింటెనెన్స్, ఎక్సైజ్ అడ్మిషన్, ఓఏఎస్ కేసులు, క్రిమినల్, ఎంపీ, ఓపీ కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులు పరిష్కారం కావడంతో పాటు పలు కేసుల్లో కక్షిదారులకు కోట్ల పరిహారం అందించామన్నారు. చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్ అదాలత్కు వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు కోర్టును ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. రాజీయే రాజమార్గమని కక్షిదారులు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు హుస్సేన్ బాషా, విజయశేఖర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సుబ్బారాయుడు, బోయ సుబ్బారాయుడు, నటరాజు, ఓబలరెడ్డి, ద్వారకరాజు, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశానుసార ప్రకారం ఈ రోజున మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో మోటార్ వెహికల్స్ కేసులకు సంబంధించినంత వరకు చాలా కక్షిదారులు చాలా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క సహాయ సహకారాలతో సెటిల్మెంట్ జరుగుతోంది. దానిలో ప్రస్తుతానికి అత్యధికంగా
37 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు 37 లక్షల రూపాయలు కంపెన్సేషన్ చేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులందరినీ కోరుతున్నాము. ఈ మోటార్ వెహికల్స్తో పాటు క్రిమినల్ అప్పీల్స్, సివిల్ కేసెస్ కూడా ఇంకా మేము రాజీ చేయడానికి ఉన్నాయి. న్యాయవాది మిత్రులందరూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా సక్రమంగా విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి న్యాయవాది మిత్రులందరికీ, ఇన్సూరెన్స్ మరి ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ టీవీ టెక్నీషియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ సహకారంతో నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ నిర్వహణలో స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్లకు 2 రోజుల సాంకేతిక శిక్షణ తరగతుల శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిపుణులు సయ్యద్ ఇక్బాల్ తదితరులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ముందుగా టీవీని కనుగొన్న బయార్డ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ టీవీ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడం ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి టీవీ టెక్నీషియన్స్కి ఇది గొప్ప అవకాశం అన్నారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్య శిక్షణ పొంది టీవీలు రిపేర్కి వచ్చినప్పుడు లోపం ఎక్కడుందో సరిగా గుర్తించి సత్వరమై తయారు చేసి ఇవ్వడం ద్వారా టెక్నీషియన్స్పై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యుల కుటుంబాలకు మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహిస్తామని, వారి సంక్షేమానికి అభివృద్ధికి స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ సహకారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం గురించి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను సార్కు వెళ్ళిపోతా అన్నాడు. విషయం చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా అడ్వాన్స్మెంట్కి తీసుకెళ్ళడం కోసం, అడ్వాన్స్గా మీరు ముందుకు వెళ్ళడం కోసం ఒక ప్రయత్నం చేయడం అన్నది నిజంగా చాలా చక్కటి అవకాశం. ఇది ఈరోజు వస్తున్నటువంటి మార్పుల కారణంగా టెక్నాలజీ డెవలప్మెంట్కి అనుగుణంగా మనం కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చేంజెస్ వచ్చాయి. మేము ఇంతకుముందు బ్లాక్ బోర్డు మీద రాసి క్లాసులు చెప్పేవాళ్ళం. దాని బదులుగా ఆ స్క్రీన్స్ వచ్చాయి, ఆ స్క్రీన్స్ నుంచి ఈ స్క్రీన్స్ వచ్చాయి. ఇట్లా రకరకాల మార్పులు సంవత్సరానికి ఒకటిగా మారుతూ ఉంది. ఈవెన్ ఈ టీవీస్ దగ్గర వాడేటువంటి ఫిక్స్డ్ టెక్నాలజీ నుంచి ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ కూడా ఒకటి తయారు చేశారు. అది కూడా అంటే మీరు ఎక్కడ క్యాలెండర్ లాగా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అవసరం ఉంటే దాన్ని అక్కడ పెట్టేసి మీరు దాన్ని వాడుకునేటువంటి టెక్నాలజీని లాస్ట్ 4 years బ్యాకే దాన్ని టెక్నాలజీ రూపొందించడం జరిగింది. అందులో మా బాబు కూడా ఢిల్లీ ఐఐటీలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులో భాగంగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఆ స్పీడ్గా వచ్చేదాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టుగా మనం అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు వార్ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనించాలి. సెన్సార్స్ ద్వారా ఏ విధంగా టార్గెట్ పెట్టి ఏ ఇంటి మీద అయితే వేయాలో ఆ ఇంటి మీద బాంబు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ టెక్నాలజీని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అలాంటి టెక్నాలజీని ఈరోజు మీరు అందిస్తున్నందుకు వేరే ఆర్గనైజేషన్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు కొంచెం ముందుగా బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ముందుగా మాట్లాడి ఎన్నుకోవాలని. టీవీ మెకానిక్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వర్క్షాప్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్బాల్ గారు ఈ వేదికను మనకు అందిస్తున్న రెగ్యులర్గా మన కార్యక్రమం
నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆర్యవైశ్య వావనసి వాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి జనసేన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వావ నరసింహవాసు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం తమకెంతో పండుగ రోజని 13 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కడిగా మొదలై నేడు ఆయన కోసం 2 తెలుగు రాష్ట్రాల జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తోడుగా ఉంటూ ఆయనను తాము డిప్యూటీ సీఎంగా చూడడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు నిరంతరం ప్రజల సమస్యలను తీర్చే తమ అభిమాన నటుడికి నాయకుడికి ఒక అభిమానిగా ఉండటం తమ అదృష్టమన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాడన్నారు. ఎన్నో గ్రామాల్లో రోడ్లు వేస్తూ గ్రామాలను అభివృద్ధి బాటపై నడిపిస్తున్న తమ నాయకుడికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్యాలయంకి వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు ఎంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ప్రజల కోసం, సమాజంలో మార్పు కోసం ఏర్పడిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రజల బాధలు, రైతుల సమస్యలు, యువత ఆశలు ఇవన్నీ గమనించి ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తీసుకురావాలనే సంకల్పంతో మన ప్రియతమ నాయకులు ప్రజెంట్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఎంతో ఆదర్శం. ఆయన చెప్పే ఒకే ఒక మాట మనకి ఎప్పుడూ ప్రేరణ తెస్తుంది. రాజకీయాల అధికారానికి కాదు, ప్రజాసేవకు. ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు వచ్చినా ప్రతి కార్యకర్త కష్టంతో జనసేన పార్టీ ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ముందు కూడా మనం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ నంద్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలను కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా వసంత నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, హరికథలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమాల విజయవంతానికి భక్తులందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు. పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు పరాభవన సంవత్సర నూతన శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనిలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రులు ఈ నెల 19వ తేదీ నుండి, అంటే వచ్చే గురువారం నుంచి 28/3/2026 వరకు అత్యంత వైభవంగా జరుగును. అందులో భాగంగా ప్రతిరోజు రాముల వారికి పంచామృత విధాన అభిషేకము, తిరుమంజనము మరియు అర్చనలతో పాటు సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఉగాది రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ వారిచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడమైనది. తదుపరి చిన్నారులచే కూచిపూడి నృత్యములు ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరు ఆ పవిత్రమైన రోజున విశేష అలంకారాలతో గల అన్ని స్వాములను దర్శించి అనుగ్రహం పొందగలరు. ఇంకొకటి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా 50 సంవత్సరాల తర్వాత రామాలయంలో మొట్టమొదటిసారిగా ఈ నెల 21వ తేదీ, అంటే 21వ తేదీ వచ్చే శనివారం రోజు స్వామివార్లకు అష్టోత్తర శత
కలశాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఉదయం 7 గంటలకు. కావున ప్రతి ఒక్క భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్త మహాశైలకు మరియు భక్తాగ్రేసులకు అందరికీ ముందస్తు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. మనకందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 19వ తారీఖు నుంచి మనకు వసంత నవరాత్రులు అనగా చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని చైత్రశుద్ధ దశమి వరకు ఈ రోజులని వసంత నవరాత్రులందరూ. ఈ వసంత నవరాత్రులు యందు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నంద్యాలలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో అనునిత్యం స్వామివారికి పంచామృత అభిషేకము, గంధాభిషేకము, అర్చనలు మరియు ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు మొదలగు కార్యక్రమము ఈ 9 రోజులు నంద్యాల భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నది. కావున భక్తాదులందరూ ఇవన్నీ గమనించి ప్రతినిత్యం గుడికి వచ్చి ఆ స్వామివారి అనుగ్రహం పొందగలరని భావిస్తున్నాము. అదేవిధంగా ఈ వసంత నవరాత్రుల్లో అనునిత్యం సాయంత్రం 6:30 ఉంజల సేవ కూడా ఉన్నది. అదేవిధంగా 19వ తారీఖు ఉగాది సందర్భంగా సాయంత్రం 5:30 స్మార్ట్ పండిట్ అయిన కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణము కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా 21వ తారీఖు అనగా శనివారం పూట మొట్టమొదటగా ఈ వసంత నవరాత్రులలో మన రామాలయంలో 50 సంవత్సరములు ముగిసిన సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించినందు వలన మనము 21వ తారీఖు అనగా 7:30 అష్టోత్తర శత కలశాభిషేకం కూడా ఏర్పాటు చేసినాము. కావున భక్తులందరూ ఇది గమనించి మీరు మీ తోటి వారికి అందరికీ చెప్పి ఆ సమయంలో దేవాలయానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందగలరని భావిస్తున్నాము. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలోని కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో న్యాయవాదులకు దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ కార్యక్రమం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ బాషా మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో న్యాయవాద సోదరులకు కోర్టు సిబ్బందికి రంజాన్ మాసం పురస్కరించుకొని న్యాయవాదులకు కోర్టు సిబ్బంది విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నంలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బార్ అసోసియేషన్లో మేము ఇక్కడ ఏర్పాటు చేసిన విందుకు విచ్చేసిన మన థర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి అమరరాజ్ సార్ గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి మేడం గారికి, అదేవిధంగా మన సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్, మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మా ఆఫీస్ బీరర్లకు, సీనియర్ అడ్వకేట్లకు, జూనియర్ అడ్వకేట్లకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇఫ్తార్ విందు అనేది మత సామరస్యానికి ప్రతీక. ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసంతో ఉండి ఉపవాస దీక్ష ఈ ఇఫ్తార్ విందుతోటి విరమించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మత సామరస్యం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగానే అందరూ ముస్లిం సోదరులు, హిందువులు, క్రైస్తవ సోదరులు అందరికీ కలిపి ఏమీ విధ్వంసాలు లేకుండా చక్కగా అందరూ కలిసి ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ రావటం
ఇంకొక విశేషం అంటే మా అధ్యక్షుల వారు మా కోర్టు సిబ్బందిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఇంకా మరింత సంతోషదగ్గ విషయం. ఇక ఈ పవిత్రమైన రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మా అధ్యక్షుల వారు హుసేన్ బాషా సార్ ఈరోజు మా కోర్టు స్టాఫ్కు న్యాయవాదులకు అందరికీ రంజాన్ మాసం సందర్భంగా అందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా న్యాయమూర్తులందరూ, మన సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, లేడీస్, మహిళా న్యాయవాదులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కుమార్తెతో కలిసి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కుమార్తె శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు, గవర్నర్ దంపతులు కుమార్తెకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కుమార్తెకు అందజేశారు. నంద్యాల పట్టణంలోని ఎస్వి డిగ్రీ కాలేజ్ వేదికగా నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ప్రముఖ సంస్థ ఐసీఎస్ క్వాంటమ్ నోవాలో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహించగా నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు మొత్తం 57 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం అందులో 31 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఎంపికైన విద్యార్థులు, అభ్యర్థులు ఇంటి నుంచే పనిచేసి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిచేస్తూ నెలకు సుమారు 35,000 వేతనం పొందనున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మునిశేఖర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపికైన అభ్యర్థులు క్రమశిక్షణతో పనిచేసి ఉన్నత స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు. ఓకే, మినిమం 40 MBPS నెట్ స్పీడ్తో ఉండాలి. ఉన్న వాళ్ళకి మనం ఈ జాబ్ అవకాశం ఇవ్వగలము. ఓకే, దీంట్లో ఏంటి అంటే రిలేషన్షిప్ మేనేజర్ ఫస్ట్ 7 days అనేది మీకు ట్రయల్ పీరియడ్ ఉంటుందండి. ట్రయల్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మీకు ఒక ప్రాక్టీస్ లాగా అనమాట, ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. దీంట్లో వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఇంకోటి బజాజ్. ఓకే, ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు వాళ్ళు అలోకేట్ చేస్తారు. డ్యూరింగ్ ద ఫస్ట్ 7 days ట్రయల్ పీరియడ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మినిమం 10 అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయాలి. మీ ఓన్గా చేయించాలి 10 అకౌంట్స్. 10 అకౌంట్స్ ఎప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా చేస్తారో 7 days ట్రయల్ పీరియడ్లో, వాళ్ళు ఏమవుతుంది నెక్స్ట్ యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మీ శాలరీ స్టార్ట్ అవుతుంది day 1 నుంచి. ఆ day 1 నుంచి శాలరీ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వెరిఫైడ్ లీడ్స్ ఇస్తారు మీకు. ఓకే, 5 to 7 ప్రతిరోజు లీడ్స్ ఇస్తారు. ఆ లీడ్స్కి మీరు ఏం చేస్తారు, వెరిఫైడ్ లీడ్స్ అవి. ఆ లీడ్స్కి మీరు కాల్ చేసేసి అరే ఇలా చేశారు కదా అని వాళ్ళ అకౌంట్ కూడా క్లోజ్ చేయించడం. దీంతో పాటు మీకు పర్ డే 300 క్లిక్స్ వర్క్ ఉంటుంది, టైపింగ్ వర్క్. అది కూడా చేయాలి సిస్టమ్ ఇంట్లో కూర్చొని. వర్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to 7 PM. వర్కింగ్ డేస్ వచ్చేసి మండే టు ఫ్రైడే. ఇది నేచర్ ఆఫ్ జాబ్. అర్థమైందా? మార్కెట్లో ఇప్పుడు ఒకటి సఫర్ అవుతున్నారు, ఇండియా మొత్తం సఫర్ అవుతుంది. ఒకటి తెలుసా మీకు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. జాబ్స్ లేవు అంటున్నారు. ఓకే, కొన్ని కంపెనీస్కి మ్యాన్ పవర్ షార్టేజ్ ఎక్కువ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, జాబ్స్ లేవంటున్నారు. సెకండ్ ఏంటి, కంపెనీస్కి మ్యాన్ పవర్ షార్టేజ్ చాలా ఉంది. మూడోది ఏంటి, ఎవరైతే వాళ్ళు పని జాయిన్ అవుతారో, కంపెనీలో వర్క్ చేయడానికి జాయిన్ అవుతారో వాళ్ళు దేనికి పనికి రారు. ఉందా? కరెక్టా రాంగా? చేస్తారు నో ఒప్పుకోరా మీరు? ఇలా జరుగుతూ ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటే తెలుస్తుంది మీకు. ప్రజెంట్ ఇదే జరుగుతూ ఉంది. ఇదమ్మా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 1 by 1 నేను మాట్లాడతాను, ఇంటర్వ్యూ తీసుకుంటా. అందరినీ కూర్చోండి, అందరూ వి విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు మా సిఎంఎస్ జూనియర్ అండ్ ఎస్పీ డిగ్రీ కళాశాలలో ఇన్నోవా క్వాంటమ్ నోవా కంపెనీ వాళ్ళది మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువకులు చాలా మెంబర్స్ వచ్చారు. కానీ మేము చెప్పేది ఏమంటే
ప్రతి నిరుద్యోగులకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మంచి ఎంఎన్సి కంపెనీలలో ఉన్నాయి. మా కాలేజీలో ఎంఎన్సి కంపెనీలతో ప్రతి సంవత్సరము జాబ్ మేళాలు 1-2 నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇలాంటి నిరుద్యోగ యువకులకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వాళ్ళు వస్తున్నారు. మా విద్యార్థులు కూడా ఫస్ట్ నుంచి వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడంతో చాలామంది సెటిల్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం అలాగనే ఈ నోవా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 35,000 శాలరీతో ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకోవచ్చు అనే విధంగా ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడికి హెచ్ఆర్స్ వచ్చారు. దీనికి ఈరోజు ఇంటర్వ్యూలు నడుపుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నంద్యాలలో ఈద్గాలలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ సమాజ్కు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈద్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 7,10,000 నిధులను మంజూరు చేసి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న ఈద్గాను మున్సిపల్ చైర్పర్సన్ మబున్నిసా కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈద్గా ప్రాంగణంలో శుభ్రత, నీటి సౌకర్యం, రోడ్డు మరమ్మతులు, ఇతర అవసరమైన పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రంజాన్ పండుగ రోజున భారీగా భక్తులు నమాజ్కు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు చైర్పర్సన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున భారీగా భక్తులు నమాజ్కు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా శుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ప్రాంగణ మరమ్మతులు వంటి పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మరియు మున్సిపాలిటీ తరఫున మన చైర్మన్ గారు మరి ఎప్పుడు ముందుండి ఈద్గాలకి రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలందరూ నమాజ్ చదువుకొని వస్తారు కాబట్టి అందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ముందుండి చూసుకుంటా ఉంటారు. అదేవిధంగా ఈరోజు మరియు చైర్మన్ గారు మరియు వార్డ్ కౌన్సిలర్ గారు మరియు మైనార్టీ కౌన్సిలర్స్ అందరూ ఈరోజు విజిట్ చేశారు. ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకొని వాళ్ళకి ఏమేమి ఉపయోగం ఉంటాయో షామియానాలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ మరియు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకొని ప్రొవైడ్ చేయడానికని ఈరోజు విజిట్ చేశాము. సో ఇది మంచి స్టెప్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిమ్స్ అందరికీ సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా చైర్మన్ మేడం గారు వార్డు విజిట్ చేసి ఈద్గాకు 7,10,000 శాంక్షన్ చేసి రంగు, పెయింట్, ఇక్కడ ఉన్న షేమియానా, వాటర్కు మొదలైన దానికి రేపు పొద్దున రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి నమాజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ పండుగను పురస్కరించుకుని జరిగే నమాజ్ కార్యక్రమానికి మున్సిపాలిటీ తరఫున చైర్మన్ గారు 7,10,000 శాంక్షన్ చేసినందుకు మా వార్డు తరఫున, మా వార్డు ప్రజల తరఫున మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ భీమవరం రస్తా ఈద్గా దగ్గరికి మన చైర్పర్సన్ గారు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈద్గాల మరమ్మతుల కోసము 7,10,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు మన నంద్యాల చైర్పర్సన్ మబున్నిసా గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు విజిట్ చేసి ఇక్కడ స్థితిగతులు ఏంది, ఇక్కడ ఎలాంటి వసతులు అవసరమో ఒకసారి డైరెక్ట్గా ఇక్కడ కనుక్కొని ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉంటే సిబ్బందికి చెప్పి చేపించడానికి ఈరోజు చైర్పర్సన్తో పాటు మన ముస్లిం కౌన్సిలర్లు మరియు ఇక్కడ 42వ వార్డు ఇన్ఛార్జు కిరణ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే రంజాన్ మాసాన్ని, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెలంతా ఉపవాసాలు ఉండి ప్రార్థనకి ఈద్గాలకు మన ప్రజలు రావడం, ముస్లిం సోదరులు రావడం జరుగుతుంది. కొన్ని
కానివ్వండి, భీమవరం ఈద్గా కానివ్వండి, ఇంకా ఈద్గాల దగ్గరికి మనం వెళ్ళి పెయింట్ వేయించడము, శానిటేషన్ చేయించడము, వసతులు మరియు ప్రార్థన చేసేటప్పుడు ఎండగా ఉంటుంది కాబట్టి షామియానాలు ఇవన్నీ మున్సిపాలిటీ తరఫున గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి ఏకాభిప్రాయంతో ఈ వర్క్లని చేయడం జరుగుతుంది. కాబట్టి నేను నిజంగా కౌన్సిల్ గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈద్గాలకు గాని అమౌంట్ ని కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా కౌన్సిల్ కి గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రార్థన కోసం విచ్చేసినటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో తమ ప్రార్థనలు ముగించుకోవాలి తప్ప ఎక్కడ అసౌకర్యంగా ఉండకూడదనే ఇదే మా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ సభ్యుల ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమం అయితే మేము చేస్తున్నాము. అలాగే ఇప్పుడు రాబోయే రోజు మన 18వ తేదీ కానీ ఉగాది కానీ ఉంది కాబట్టి మేము శానిటేషన్ వారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి కానీ ఎక్కడ దేవాలయ దగ్గరికి వచ్చే ప్రార్థన చేసే వాళ్ళకి కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అక్కడ కానీ శానిటేషన్ మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మా హిందూ సోదరు అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఉగాది శుభాకాంక్షలు మరియు మా ముస్లిం సోదరులకు, అక్క చెల్లెమ్మలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నందల ఉన్న ప్రజలందరూ సుఖశాంతితో ఆరోగ్యంతో మరియు సంపదతో ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రంలో ఈరోజు అహోబిలం దేవస్థానం తాత్కాలిక చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కిడాంబి వేణుగోపాలస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, ఆలయ నిర్వహణకు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అహోబిల క్షేత్రానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడం, ఆలయ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిలం మఠం జనరల్ మేనేజర్ మాధవన్ స్వామి, అహోబిలం దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కిడాంబి వేణుగోపాల స్వామి వారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం బౌద్ధీతానాం షడగోప మునీశ్వరం వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమనవద్య గుణం పుజాభ్యం నారాయణాఖ్య నిధిదుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ విధిశేఖరమాశ్రయామః. శ్రీభూమిలా చెంచులక్ష్మీనాయిక సమేత శ్రీ జ్వాలానరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో, అదేవిధంగా శ్రీభూమిలా అమృతవల్లి నాయిక సమేత శ్రీ శ్రీ ప్రహ్లాద స్వామి వారి యొక్క దివ్య పరిపూర్ణ ఆశీస్సుతో 46 పీఠాధిపతి వారు శ్రీవంతుడు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేవి వారి యొక్క నియమానుసారంగా ఈరోజు అనగా 14/3/2026 శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నవనరసింహస్వామి వారి దేవస్థాన నిర్వాహకులకు నన్ను ఇంటీరియం సిఏఓగా నియమించి వారి యొక్క ఆజ్ఞానుసారంగా భగవంతుని సేవ చేసేదానికి ఏదో ఒక జన్మంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈరోజు ఈ యొక్క నియమనం పత్రం స్వీకరించి ఆ భగవంతునికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించే ఆచార్యుల వారికి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి, అదేవిధంగా గ్రామ పెద్దలు, అదేకాక ప్రతి ఒక్క భక్తులు, అధికారులు, రాజకీయ నాయకులు, దేవస్థాన సిబ్బందులు అందరూ సహకరించి నా ఒక కైంకర్యాన్ని నిర్వహించేదానికి మా నరసింహస్వామి అనుగ్రహిస్తారని చెప్పి భావించి ఈ యొక్క నియమనాన్ని స్వీకరిస్తూ లక్ష్మీనరసింహస్వామి వారి కైంకర్యం ఉత్తరోత్తరం అభివృద్ధికి భగవంతుడు సకల విధమైన ఆశీస్సులు కలిగిస్తారని చెప్పి ఆ నరసింహస్వామి వారిని ఆచార్య పరంపరలో స్వామివారి శ్రీమంతుడు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క దివ్య చరణారవిందంలో దండం సమర్పించి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ పదధ్వంతో గద్యాత్ అత్యంత వైభవాత్ అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం ఎన్ నృసింహ పదధ్వంతో సదా పరిచరామ్యహం. శ్రీమద్ ఆదివంత యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీమంత శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం తనిఖీ చేశారు. పరీక్షా హాలులో ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు సమగ్రంగా ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులతో చర్చించారు. అనంతరం లోకేష్ ఆదేశాల మేరకు గురుకుల పాఠశాల హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసినట్టు తెలిపారు. హాస్టల్లో ఆహారానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో పరిష్కారం కాని కేసులకు మార్గదర్శకం మెగా లోక్ అదాలత్, కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని లోక్ అదాలత్ చైర్మన్ 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. నంద్యాలలో 2 రోజుల టీవీ టెక్నీషియన్ శిక్షణ శిబిరం ప్రారంభం. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ సహకారంతో శిక్షణ శిబిరం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ. నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన జనసేన పార్టీ నాయకుడు భావనసి వాసు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది మహోత్సవాలు 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలను కరపత్రాలు విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు. నంద్యాల కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో న్యాయవాదులకు దావత్ ఏ ఇఫ్తార్, కుల మతాలకు అతీతం రంజాన్ పండుగ జిల్లా జడ్జి అమ్మన్న రాజా. శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు ఈవో శ్రీనివాసరావు. నంద్యాల ఎస్పీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం. 31 మందికి వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు. కళాశాల ప్రిన్సిపాల్ మునిశేఖర్ వెల్లడి. నంద్యాలలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్లో నమాజ్కు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్పర్సన్ బాబున్నిసా. శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కిడాంబి వేణుగోపాల స్వామికి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ. విద్యార్థులకు అన్నం పెట్టని వైనం, అధికారులకు ముచ్చెముటలు పట్టించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఏవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.